Hello everyone, this is Niranjan. Welcome to our YouTube channel English Easy Brother. సో ఈ యొక్క వీడియోలో స్లాష్ అంటే ఏంటి, అసలు ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, ప్రీ ఫామ్స్ ఎలా ఫిలప్ చేయాలి, పోస్ట్ అసెస్మెంట్ ప్రాసెస్ ఏంటి, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఓఎంఆర్ షీట్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని ఓఎంఆర్ షీట్స్ ఇస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి స్లాష్ అంటే ఏంటి, స్టేట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే. సో 2026 ఇప్పుడు జరుగుతున్న సర్వే. సో 2022లో, నెక్స్ట్ 2024లో, 2026లో మనం ఇప్పుడు జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడమ్మా, రేపు జరగబోయేది ఇది. సో ఏ సబ్జెక్టుల మీద ఈ యొక్క సర్వే జరుగుతుంది చూడండి. ఇక్కడ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఈ 3 సబ్జెక్టుల మీద మనకు సర్వే అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏ గ్రేడ్స్ మీద జరుగుతుంది ఇక్కడ అంటే కన్నా 5th, 7th, 9th. కానీ ఇక్కడ ఒక చిన్నవి ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఏంటి అంటే కన్నా 4th, 6th, 8th అని మనకు క్వశ్చన్ పేపర్స్ మీద మరియు ఓఎంఆర్స్ మీద ఉంటుంది. కానీ అప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం వలన ఇప్పుడు ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నా. సో 4th అంటే 5th, 6th అంటే 7th, 8th అంటే 9th క్లాస్ అని కన్సిడర్ చేయాలి. సో ఏ సబ్జెక్ట్స్ మీద అనేది ఇక్కడ మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు. సో మరి 3 సబ్జెక్టుల మీద కండక్ట్ చేయాలా అంటే లేదు, దానికి కాంబినేషన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫస్ట్ కాంబో తెలుగు, ఇంగ్లీష్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, కాంబో 3 వచ్చేసరికి మ్యాథమెటిక్స్, తెలుగు. సో ఇది కాంబినేషన్. సో ఆ కాంబినేషన్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఎన్ని పార్ట్స్గా కండక్ట్ చేయాలి అంటే కన్నా part 1, part 2, part 3. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు August 28, 2026 ఫ్రైడే రోజు ఎగ్జామ్ జరుగుతుంది. సో గ్రేడ్ 5 వచ్చేసరికి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పర్ గ్రేడ్. సో ఎన్నెన్ని క్వశ్చన్లు ఇస్తారు ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో. సో గ్రేడ్ 5కి ఏమో 35, గ్రేడ్ 7కి ఏమో 40, గ్రేడ్ 9కి ఏమో 45. సో ఎంత టైం కేటాయించారు చూడండి ఇక్కడ. 90 minutes గ్రేడ్ 5 వాళ్ళకి, 120 minutes గ్రేడ్ 7 వాళ్ళకి, సో గ్రేడ్ 9 వాళ్ళకి 120 minutes. సో ఇది ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, టైమింగ్స్. ఎగ్జామ్ ఏ టైంలో మనము జరపాలి. సో కాంబో 1 ఇక్కడ చూడండి, కాంబో 2, కాంబో 3 అని ఇలా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా మనకు part 1, part 2, నెక్స్ట్ లంచ్ బ్రేక్, తర్వాత part 3. సో ఇక్కడ part 2కి సంబంధించి పీపుల్ క్వశ్చనర్ అని ఉంటుంది. సో పీపుల్ క్వశ్చనర్ అంటే ఏంటి, అసలు ఏముంటాయి క్వశ్చన్స్, మనం ఏం అడగాలి, ఎవరు చేయాలి అనేది నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ టైమింగ్స్ అనేది మనము ఒకసారి కన్సిడర్ చేయాలి. 9:30 to 11 వరకు. సో ఫస్ట్ part 1 వచ్చేసరికి, part 2 వచ్చేసరికి 12 to 12:30. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ part 3 వచ్చేసరికి 1:30 నుంచి 3 వరకు. సో యాజ్ యూజువల్ గ్రేడ్ 5, గ్రేడ్ 7, గ్రేడ్ 9. సో మీకు ఓఎంఆర్ షీట్స్ మీద మరియు క్వశ్చన్ పేపర్స్ పైన 4, 6, 8 ఉంటుంది. వాటిని కన్సిడర్ చేయాల్సింది 5th క్లాస్, 7th క్లాస్, 9th క్లాస్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ part 2 అనేది మీరు ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ వన్, అసలు స్లాష్ మెటీరియల్ ఏముంటాయి. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కన్నా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఓఎంఆర్స్ ఉంటాయి, నెక్స్ట్ పీపుల్ క్వశ్చనర్స్ ఉంటాయి, నెక్స్ట్ వన్ ప్రీ సీల్డ్ ఫామ్ అనేది ఉంటుంది. అది ఎలా ఫిలప్ చేయాలో ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ స్టూడెంట్ అటెండెన్స్ షీట్స్ అంటే ఏంటి, పోస్ట్ అసెస్మెంట్ ఫామ్స్ ఏంటి, రీకన్సలేషన్ ఫామ్స్ అంటే ఏంటి, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. సో అవి మెటీరియల్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో. సో ఫస్ట్ క్లాస్ రూమ్ రెడీనెస్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ సెలెక్షన్ ఎలా చేయాలి, 40 మంది కన్నా తక్కువ ఉంటే ఎలా చేయాలి, 40 మంది కన్నా అబోవ్ ఉంటే ఎలా చేయాలి, ఒకవేళ 90 మంది ఉన్నారనుకోండి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓఎంఆర్ షీట్స్ ఏమేమి ఇచ్చారు, ఎలా ఉన్నాయి, నెక్స్ట్ బుక్లెట్స్ ఏంటి, అదర్స్, ఇవన్నీ కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ సెలెక్షన్ ఎలా చేయాలి. సో గ్రేడ్ 5లో 90 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి టోటల్గా. అప్పుడు మనము సెక్షన్ ఏలో 30 మంది, సెక్షన్ బిలో 30 మంది ఉన్నారు, సెక్షన్ సిలో 30 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి, 40 కన్నా తక్కువ ఉంటే అందరికీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. 40 కన్నా ఎక్కువ ఉంటే ఎలా చేయాలంటే కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా 90 మెంబర్స్ ఉన్నారనుకోండి. సెక్షన్ ఏ 30, సెక్షన్ బి 30, సెక్షన్ సి 30. సో వీళ్ళలో నుంచి మనం అప్రాక్సిమేట్గా తీసుకోవాల్సింది అంటే 40 మెంబర్స్ మాత్రమే. ఎందుకంటే మనకు ఇచ్చిన ప్రొవైడ్ చేసినటువంటి 40 ఓఎంఆర్స్. సో అప్పుడు సెక్షన్ ఏలో నుంచి 14 మంది, సెక్షన్ బిలో నుంచి 13 మంది, సెక్షన్ సిలో నుంచి ఒక 13 మంది తీసుకుంటాం. సో ఎలా తీసుకోవాలి ఈ 14, ఈ 13 మందిని కూడా అంటే కదా. సో సెక్షన్ ఏలో 30 మంది ఉన్నారు కదా. సో ఆ 30 మందిలో ఫస్ట్ స్టూడెంట్ అంటే రోల్ నెంబర్స్ ఉంటాయి కదా, 1, 3, 6 అట్లా ఒక 1 నుంచి 2, 3 అట్లా 3 to 4, 5 తర్వాత 6, 7, 8, 9 అట్లా తీసుకుంటే వెళ్ళాలన్నమాట. అలా ర్యాండమ్గా తీసుకొని మీరు ఏం చేయాలి, ఇక్కడ
14 మెంబర్స్, 13 మెంబర్స్, 13 మెంబర్స్ సెక్షన్ నుంచి ఇలా తీసుకొని ఓవరాల్గా మనం 40 మెంబర్స్ను తయారు చేసుకున్నాం. అలా ఒక బ్యాచ్ పక్కకు తీసుకొని వాళ్ళకి కండక్ట్ చేయాలి. సో ఇది సిస్టమేటిక్ శాంప్లింగ్ అనమాట, ఎలా తీసుకోవాలనేది. సో మనమేమో 30లో 14 తీసుకుంటాము. ఆ 14 మంది కూడా ఎలా తీసుకోవాలి చూడండి, 1, 3, 6 అలా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ప్రీ సీల్ ఫామ్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ప్రీ సీల్ ఫామ్ ఎవరు, ఇక్కడ ఫీల్డ్ ఇన్విజిలేటర్స్ వస్తారు. వాళ్ళు ఎవరితో కలిసి చేయాలంటే హెచ్ఎం గారితో కలిసి చేయాలి. సో ఎలా చేయాలి ఇక్కడ చూడండి అమ్మా, ప్రింటెడ్ గ్రేడ్స్ ఆన్ ది ఫామ్స్. ఆ యొక్క ఫామ్స్లో ఏమి ఇచ్చారంటే ప్రింట్ ఏం చేశారంటే 4, 6, 8. సో ఇది 5, 7, 9గా మనకి ఇప్పుడు చేయాల్సినటువంటి క్లాసెస్ ఇవి. సో ఎలా ఇక్కడ చూడండి, ఫామ్ ఏం చేయాలి, టు బీ ఫిల్డ్ బై ఫీల్డ్ ఇన్విజిలేటర్. ఎవరు ఇది ఫిల్అప్ చేయాల్సింది, ఫీల్డ్ ఇన్విజిలేటర్. ఏం చేయాలి, యూడేస్ కోడ్, ఆ స్కూల్ యొక్క యూడేస్ కోడ్ ఉంటుంది, స్కూల్ నేమ్ రాయాలి నీట్గా. నెక్స్ట్ ఇన్విజిలేటర్ నేమ్, ఎవరున్నారో వాళ్ళు. సో 5th క్లాస్ వాళ్ళు అయితే ఓన్లీ 5th క్లాస్ వాళ్ళ నేమ్, వాళ్ళ ఆ ఒక ఇన్విజిలేటర్ ఉంటాడు. అదే 7th, 9th అంటే కన్నా ఇద్దరు ఉంటారు. సో నెక్స్ట్ ఫీల్డ్ ఇన్విజిలేటర్ యొక్క పేరు మరియు సంతకము, ఫోన్ నెంబర్ రాయాలి. లేదా ఫీల్డ్ ఇన్విజిలేటర్ యొక్క ఫోన్ నెంబర్ ఒక్కటి రాయండి. అక్కడ సంతకం అవసరం లేదు, ఇక్కడ ఓన్లీ నేమ్ మాత్రం రాయండి. సో ఇక్కడ చూడమ్మా 4, 6, 8 అనే దాన్ని మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలి, 5, 7, 9 ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, టిక్ ఫర్ ఓన్లీ 1 క్లాస్ ఇన్విజిలేటింగ్. ఓన్లీ ఒక్క క్లాస్కి ఇన్విజిలేషన్ చేశారు కాబట్టి ఒక్క క్లాసే. ఫర్ సపోజ్ 4th అయితే 4th. సో సబ్జెక్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మ్యాథ్సా, ఇంగ్లీషా, తెలుగా. మనకు ఆల్రెడీ చెప్పాం కదా కాంబినేషన్స్ ఉన్నాయని, తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇలా ఉన్నాయి కదా. ఏ కాంబినేషన్ పేపర్ వచ్చిందో అది వాళ్ళే ఇస్తారు, దాని బేస్ తీసుకొని మీరు టిక్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ రిపోర్టింగ్ టైం, ఏ టైంకి మీరు రిపోర్ట్ చేశారనేది. నెక్స్ట్ ఫీల్డ్ ఇన్విజిలేటర్ యొక్క సంతకం, ఇక్కడ చేయాలి మీరు సంతకాలు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ టు బీ ఫీల్డ్ బై హెచ్ఎం. ఇది ఎవరు చేయాలి, ఇది కిందది హెచ్ఎం చేయాలి. సో ఇక్కడ కూడా ఏమున్నాయి, 5, 7, 9. సో ఏ క్లాసెస్ కండక్ట్ చేశాడు, ఏ యొక్క కాంబోకి చేశారనేది టిక్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ప్యాకెట్ ఓపెన్ టైం, ఏ టైంలో ఓపెన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిడ్ ది ఎఫ్ఐ అంటే కన్నా ఫీల్డ్ ఇన్విజిలేటర్ ఓపెన్ ది ప్యాకెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎస్, మన ముందరే తీస్తారు కాబట్టి హెచ్ఎం గారు ఏం చేస్తారు, ఎస్ అని రాయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ హెచ్ఎం నేమ్ మరియు సిగ్నేచర్, హెచ్ఎం ఫోన్ నెంబర్ అండ్ స్కూల్ స్టాంప్. సో ఇది ప్రీ సీల్ ఫామ్, ఇది ఫిలప్ చేసే విధానం. నెక్స్ట్ వన్ ఇలా ఉంటుంది ఫామ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఏముంది ప్రాసెస్. సో ఇప్పుడు ప్రీ సీల్ ఫాము 5, 7, 9 కదా, ఒకసారి ఫిల్అప్ చేసినటువంటి ఒక ఫామ్ ఇది. సో ఒకసారి చూడండి, యూడేస్ కూడా అవన్నీ రాసిన డీటెయిల్స్ అన్నీ కూడా టిక్ చేశాడు. ఏది కాంబో, మ్యాథ్స్, ఇంగ్లీష్ కాంబో టిక్ చేశాడు. రిపోర్టింగ్ టైం, ఏ టైంకి మీరు రిపోర్ట్ చేశారు, 7:30కే రావాలి కాబట్టి 7:30. అండ్ నెక్స్ట్ వన్ ఎక్కడ మీరు చూడండి, ఇక్కడ ఓపెన్ టైం 7:40 కల్లా ఓపెన్ చేయాలి. సో ఇదంతా కూడా టైం. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, అసెస్మెంట్ అడ్మినిస్ట్రేషన్. ఆ టైంలో మనము క్వశ్చన్ పేపరు ఇచ్చేటప్పుడు ముందర పిల్లలకు ఏ విధంగా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో, ఇన్స్ట్రక్షన్స్ అవి, సలహాలు, సూచనలు. అంటే ఏం లేదు, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం చేశారంటే కదా, 3 క్వశ్చన్లు ఇచ్చాడు. 3 క్వశ్చన్ల కింద ఏమి ఇచ్చారంటే కదా, ఒక ఓఎంఆర్కి సంబంధించినటువంటి బబుల్స్ చేయడానికి మనకు సర్కిల్స్ ఇచ్చారు. ఇది పిల్లలకి ఏం చేయాలంటే కానీ ఈ సూచనలన్నీ మనము పాటించాలి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి అని చెప్పి మనం బబుల్స్ చేయించాలి. వాళ్ళే చదివి చేస్తారనమాట. ఓకే. మనం ఒకసారి శాంపిల్గా చేయించాలి, ఇన్స్ట్రక్షన్స్ ఫామ్లో ఉంటుంది ఫస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో. సో సబ్జెక్ట్ ఏంటి రాయాలి, మ్యాథ్స్ ఇక్కడ ఉంది. గ్రేడ్ ఏంటి, 5th. నెక్స్ట్ వన్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇందాకే మనం పైన తెలుసుకున్నాం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 5th క్లాస్ వాళ్ళకి 35 క్వశ్చన్స్. డ్యూరేషన్ వచ్చేసరికి 90 minutes ఆటోమేటిక్గా ఆల్రెడీ ఉంది. స్టూడెంట్ నేమ్ ఏంటి అనేది అక్కడ రాయాలి. సో స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా, డ్యూరేషన్ ఇలా ఉంటుంది, గ్రేడ్. సో ఇదంతా కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఉన్నటువంటిది. సో ఇన్ఫార్మ్ స్టూడెంట్స్ టు ప్రాక్టీస్ బబ్లింగ్ ఆన్ ది క్వశ్చన్ పేపర్ బిఫోర్ ది ఎగ్జామ్ స్టార్ట్స్. సో ఎగ్జామ్కు స్టార్ట్ చేయడానికి ముందర ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ సంబంధించినటువంటిది, ఇన్స్ట్రక్షన్స్ ఇవి. సో వాటిలో ఒక 3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్కి ఇచ్చారంతే, ఇవి కాదు క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ పేపర్ కాదు ఇది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో అదే పైదే కింద ఇచ్చాడు, గ్రేడ్ 5కి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చారు, గ్రేడ్ 7కి, గ్రేడ్ 9కి ఇలా ఎంత టైమింగ్, ఎన్ని క్వశ్చన్లు అని. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం చదివి వాళ్ళ పిల్లలకి క్లియర్గా చెప్పాలి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఒకటి బాగా అబ్జర్వ్ చేయాల్సినది ఏంటంటే కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్వశ్చన్ నెంబర్ 28 నుంచి 35 వరకు ప్యాసేజ్ ఉంటాయి. సో ఆ ప్యాసేజ్ని ఊరికే జస్ట్ రీడ్ చేయడం. అదో చూడండి, ఎఫ్ఐస్ విల్ హ్యావ్ టు రీడ్ అవుట్ 1 ప్యాసేజ్. సో ఓన్లీ ప్యాసేజ్ రీడ్ చేయాలి, ఆన్సర్లు చెప్పకూడదు.
స్టూడెంట్ హ్యావ్ లిజన్ టు దిస్ అండ్ దెన్ రెస్పాండ్ టు ది క్వశ్చన్స్ గివెన్. సో స్టూడెంట్స్ అప్పుడు రెస్పాన్స్ ఇస్తారు అంతే, మనం అంతేగాని ఆన్సర్స్ చెప్పకూడదు. సో మేక్ షూర్ దట్ యూ లెట్ ది స్టూడెంట్స్ నో అబౌట్ దిస్ ప్యాసేజ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అండ్ అట్ ఎ టైమ్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ వెన్ యూ విల్ రీడ్ దిస్ ప్యాసేజ్ అని ఇచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఓఎంఆర్ షీట్. మనకు రేపు ఇవ్వబోయేటువంటి ఓఎంఆర్ షీట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే 2026. సో దీంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్కి సంబంధించి ఇచ్చాడు, నేము, స్కూల్ నేమ్, రోల్ నెంబర్, డిస్టిక్ పేరు, నెక్స్ట్ మండలం. సో అవంతా కూడా ఇచ్చాడు. నెక్స్ట్ జెండర్, బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ బబుల్ చేయాలి. క్లాస్ 5th 7th 9th గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 6 8 అనేవి ప్రింట్ అయ్యి ఉంటాయి, కంగారు పడాల్సిన పని లేదు, జస్ట్ చేంజ్ చేసుకోవాలి. 5 అయితే 5, 6 7 అయితే 7, 8 అయితే 9. సో క్యాస్ట్ రాయాలి, ఇక్కడ బబుల్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వన్ స్కూల్ యూడేస్ కోడ్ ఇక్కడ రాసి మనం బబుల్ చేయాలి, లేదా పిల్లలు స్టూడెంట్సే చేయాలి, వాళ్ళు చేయలేని స్థితిలో ఉంటే మీరు హెల్ప్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా పార్ట్ 1కి సంబంధించినటువంటి, పార్ట్ 2కి సంబంధించినటువంటి. సో కాంబో బేస్ తీసుకొని ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు ఇది జాగ్రత్తగా చేయండి. అక్కడ కాంబో ఏముందో మనం బాగా అబ్జర్వ్ చేయాలి పేపర్లో. సో ఇంగ్లీషు మ్యాథ్స్ అయితే ఇంగ్లీషు మ్యాథ్స్కి మాత్రమే చేయాలి, ఒకవేళ మ్యాథ్స్ తెలుగు అయితే మ్యాథ్స్ తెలుగు కాంబోలో చేయాలి. సో ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్. మరి పీపుల్ క్వశ్చనర్ అని ఒక పేరు విన్నాం కదా, ఆ క్వశ్చనర్ ఎక్కడ చేయాలి? పీపుల్ క్వశ్చనర్ అంటే ఇది ఏంటి? అసలు పీపుల్ క్వశ్చనర్ అంటే ఏంటి? పీపుల్ క్వశ్చనర్ అంటే ఏం లేదు, మనకు దాంట్లో ఒక 9 క్వశ్చన్లు ఉంటాయి, అవి మనం చదివి వినిపించాలి. దాంట్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ టైప్లో ఉన్నవి 3 ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఆన్సర్స్. మిగిలినవన్నీ కూడా ఎస్ ఆర్ నో టైప్. ఎస్ అయితే ఎస్కు బబుల్ చేస్తారు, నో అయితే నోకు బబుల్ చేస్తారు. చూడండి మొత్తం 9 ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇవి క్వశ్చనర్, పీపుల్ క్వశ్చనర్. 12కి చేయాల్సినది, 12 నుంచి 12:30 కండక్ట్ చేయాల్సినది ఇది. సో ఇది పీపుల్ క్వశ్చనర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది క్వశ్చన్ పేపర్, అది క్వశ్చనర్. సో 2 ప్రశ్నలే, కాకపోతే ఇవి ప్రశ్నలు, అవి ప్రశ్నావళి లాగా. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఇన్విజిలేటర్ సైన్, ఇన్విజిలేటర్ యొక్క నేమ్. సో బాగా చూడండి, ఇక్కడ సంతకం, ఇక్కడ నేమ్. సో ఇది ఓఎంఆర్ షీట్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, బ్లాక్ ఆర్ బ్లూ బాల్ అంటే రాయాలి, నెక్స్ట్ పెన్నుతోనే రాయాలి. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్లోనే పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్లోనే రాయాలి, తెలుగు రాయకూడదు. అండ్ నెక్స్ట్ నో ఓవర్ రైటింగ్ అండ్ కరెక్షన్స్, ఎటువంటి కరెక్షన్స్ చేయొద్దండి, ఓవర్ రైట్ చేయొద్దండి. ఇన్స్ట్రక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ వన్ పీపుల్ క్వశ్చనర్ పార్ట్ 2 అని చెప్పాను కదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1 అంతా కూడా ఒక సబ్జెక్టు, పార్ట్ 2 అంతా పీపుల్ క్వశ్చనర్ చదువుతారు, మన వాళ్ళు ఆన్సరింగ్ చేస్తారు. ఇక్కడ చూడండి 12 to 12:30. సో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మాత్రం ఆప్షన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. గ్రేడ్ 5. సో మన హెల్ప్ చేయాలని చెప్పాడు. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఫిల్లింగ్ ది ఓఎంఆర్ వచ్చేసరికి ఇలా ఫిల్అప్ చేయాలి, 6 5 7 9 బాగా గుర్తుపెట్టుకోనమ్మా. అండ్ నెక్స్ట్ వన్. సో ఫిల్లింగ్ ది ఓఎంఆర్ వచ్చేసరికి ఇలా ఫిల్అప్ చేయాలని ఇచ్చారు, ఇక్కడ ఒక మోడల్ ఇచ్చారు. సో ఇక్కడ యూడేస్ కోడ్ ఇచ్చి 2 అయితే 2, 8 అయితే 8, 1 అయితే 1, 1 1, 4 అయితే 4, 2 అయితే 2, 6 అయితే 6 అట్లా చేయాలి. సో పీపుల్ క్వశ్చనర్లో ఫస్ట్ 3 క్వశ్చన్లు కూడా ఎంసీక్యూ ఇచ్చాడు, మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. సో ఎస్ అయితే ఎస్, వైకి, నో అయితే నోకి గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఇప్పుడు ఎప్పుడండి ఇది జరగాల్సింది? 12 to 12:30. సో నెక్స్ట్ వన్. సో ఇది కూడా ఒకసారి చూడండి, ఏ కాంబో అయితే ఆ కాంబోనే, జాగ్రత్త. ఇక్కడ చూడండి కాంబో 2 మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్, దాని బేస్ తీసుకునే ఉండాలి. మళ్ళీ మీరు ఇక్కడ తెలుగు ఇక్కడ ఇంగ్లీషు తెలుగు లేదా మ్యాథ్స్ తెలుగు ఇట్లా ఇక్కడ బబుల్ చేయకూడదు. అక్కడ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చారో కాంబో, ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించి మాత్రమే మనం చేయాలి. నెక్స్ట్ వన్, ఖచ్చితంగా ఇన్విజిలేటర్ సంతకం అనేది చేయాలి. నెక్స్ట్ వన్, ఇది ఫిల్లింగ్ ది అటెండెన్స్ షీట్. ఖచ్చితంగా అటెండెన్స్ షీట్లో అటెండ్ అయినటువంటి విద్యార్థుల యొక్క సంతకాలు తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఐడి రాయాలి, స్టూడెంట్ యొక్క నేమ్ రాయాలి, అక్కడ కాంబో MET అన్నాడు, మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు కాంబో ఏంటి అనేది టిక్ చేసేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, కాంబినేషన్ ఇచ్చాడు, ఆల్రెడీ గ్రేడ్ ఇచ్చాడు, 5 అయితే 5, 6 7 అయితే 7, 9 అయితే 9. ఏ దానికి సంబంధించి అయితే ఆ యొక్క గ్రేడ్కి సంబంధించినటువంటి రాయాలి. కాంబినేషన్ రాయాలి, మ్యాథ్స్ తెలుగు అయితే మ్యాథ్స్ తెలుగు, మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే మ్యాథ్స్ ఇంగ్లీష్. ఇక్కడ సబ్జెక్ట్స్ రాయాలి. ఓకే, కాంబో 1 2 3 ఇక్కడ. ఓకే, కాంబినేషన్ 1 అయితే మనకు ఒకటి ఉంది, కాంబినేషన్ 2 అయితే ఉంది, కాంబినేషన్ 3 అయితే ఒకటి ఉంది. కాబట్టి కాంబినేషన్ ఏంటి? 1 అయితే 1, దానికి సంబంధించి రిలేటెడ్ సబ్జెక్ట్స్ రాయాలి. పేపర్ 1 ఇది, పేపర్ 2
ఓకే. సో పేపర్ 1 మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ పేపర్ 1, తెలుగు అయితే పేపర్ 2 ఇట్లా. సో ఇన్విజిలేటర్ నేమ్ రాయాలి, అండ్ నెక్స్ట్ వన్ ఫోన్ నెంబరు, నెక్స్ట్ వన్ సిగ్నేచర్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. సో నెక్స్ట్ వన్ పార్ట్ 3. ఫస్ట్ ఓన్లీ మార్నింగ్ సెషన్లో ఒక సబ్జెక్టే, అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక సబ్జెక్ట్. ఇక్కడ చూడండి సపరేట్గా స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఇచ్చారు. ఓకే. సో చూడండి పార్ట్ 1 ఆఫ్ ది ఎగ్జామినేషన్ ది ఫీల్డ్ ఇన్విజిలేటర్స్ నీడ్ టు ఫిల్ ఇన్ ది అటెండెన్స్ ఫామ్ ఇచ్చారు. అగైన్ పార్ట్ 3 కూడా ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ చూడండి ప్లేస్ ఏ పి ప్రజెంట్, ఏ అయితే కన్నా ఆప్షన్ ఇన్ ది సబ్జెక్ట్ కాలం నెక్స్ట్ టు ది స్టూడెంట్ నేమ్ బేస్డ్ ఆన్ వెదర్ దే ఆర్ ప్రజెంట్ ఆర్ నాట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్లేస్ ఏ పి ప్రజెంట్ అయితే పి అని పెట్టాలంట, ఆప్షన్ అయితే ఏ అని పెట్టాలంట ఇన్ ది సబ్జెక్ట్ కాలం. సో అది మనం ఇక్కడ కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ కాదు, ప్రజెంట్ అయితే పి అంట, ఆప్షన్ అయితే ఏ అని అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మీరు రాయాల్సినది ఏంటంటే కన్నా స్టూడెంట్ పక్కన ప్రజెంట్ అయినప్పుడు అనుకోండి, పార్ట్ 1కి ప్రజెంట్ అయితే పి, పార్ట్ 2కి ఆప్షన్ ఏంటంటే ఏ, అది రాయాలి. ఓ చిన్న ఇది చూడండి ఇక్కడ, ఇది బాగా అబ్జర్వ్ చేయాల్సింది, టిక్ మార్క్ కాదు, మనకి ఏం చేయాలి ఇక్కడ ప్రజెంట్ అయితే పి, ఆప్షన్ అయితే ఏ. సో అది చూసుకోండి. నెక్స్ట్ వన్, ఇది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి ఒకసారి, బాగా వినండి. ఈ యొక్క 3 అనేది పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్, సో ఇక్కడ చూడండి కీ పాయింట్స్ టు నోట్ వైల్ ఫిల్లింగ్ ది ఫార్మ్స్ అని ఇచ్చాడు ఇక్కడ. ఒక్కసారి చూడండి కాంబినేషన్ 1. సో కాంబో 1 తెలుగు ఇంగ్లీష్ ఉంది. సో నెక్స్ట్ వన్ కాంబో 2 మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉంది. కాంబో 3 సో 1 2 3 రాయాలి, అండ్ నెక్స్ట్ వన్ సబ్జెక్ట్స్ రాయాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం సార్ని కానీ ఇంకా వేరే ఉన్నటువంటి మాస్టర్ ట్రైనర్స్ కానీ వాళ్ళని అడగండి. నెక్స్ట్ వన్ డూస్ డోంట్స్, ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు. సీటింగ్ అరేంజ్మెంట్ అనేది బాగా నీట్గా పెట్టుకోవాలి. నో అదర్ పర్సనల్, ఎవరు కూడా బాగా తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, నో ఫోటో కాపీయింగ్ కానీ చేయకూడదు, ఫొటోస్ తీసుకోవడం కానీ అలాంటివి ఏం చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్ డూస్ డోంట్స్ స్టూడెంట్ సేఫ్టీకి సంబంధించి నో ఫిజికల్ ఇంటరాక్షన్, సో నో హార్ట్స్ అడ్రస్సల్, నెక్స్ట్ నో ఫొటోస్ ఆర్ వీడియోస్, అంటే ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయడం కానీ అర్చడం కానీ అలా చేయకూడదు. సో అండ్ నెక్స్ట్ వన్ స్పెషల్ ప్రొవిజన్స్, సో ఎక్స్ట్రా టైము ఎవరికి ఇవ్వాలి అంటే కన్నా స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. డు నాట్ రీడ్ అలౌడ్, గట్టిగా అరచొద్దు, మాట్లాడొద్దు అని. అండ్ నెక్స్ట్ వన్ చెప్పొద్దండి అని. నెక్స్ట్ పోస్ట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ చూడండి ఓఎంఆర్ షీట్స్ అన్నీ కూడా చెక్ ది ఎంటైర్స్ మేడ్ బై ది స్టూడెంట్స్ ఆన్ ది ఓఎంఆర్ షీట్. సో ఒక్కొక్క పిల్లవాడికి ఇచ్చిన ఓఎంఆర్ షీట్ అంతా కూడా బాగా చెక్ చేయాలి మనం, అన్ని ఫిల్అప్ చేశాడా, ఏమైనా ఫిల్అప్ చేయకపోతే మనం ఫిల్అప్ చేయించడం లేదా వాళ్ళకి హెల్ప్ చేయడం. నెక్స్ట్ వన్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ బబుల్డ్, మొత్తం బబుల్ చేశారు లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ రీప్యాకింగ్, చూడండి ఇక్కడ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ రీప్యాక్ ఆల్ ది మెటీరియల్ గ్రేడ్ వైజ్ యాజ్ మెన్షన్ ఇన్ ది అసెస్మెంట్ మెటీరియల్. మీకు ఇచ్చినటువంటి అసెస్మెంట్ మెటీరియల్ ఏం చేయాలి ఈ గ్రేడ్ వైజ్గా, సో 7, 5, 7, 9 దాని ప్రకారం మీరు ప్యాకింగ్ చేయాలి. నెక్స్ట్ మెటీరియల్ హ్యాండ్ ఓవర్, సో ఎవరికి ఇవ్వాలి చూడండి ఇక్కడ ఎన్ష్యూర్ దట్ ది కౌంట్ ఆఫ్ మెటీరియల్స్ ఈస్ కరెక్ట్ అండ్ రిటర్న్ దీస్ మెటీరియల్స్ టు ది హెచ్ఎం. సో హెచ్ఎంకి మనం కూడా మొత్తం మెటీరియల్ అంతా కూడా కౌంట్ చేసి అప్పచెప్పాలి. వన్స్ ఆల్ ది మెటీరియల్స్ ఆర్ ప్యాక్డ్ ఫిల్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది స్టిక్కర్స్, సో మొత్తం అంతా కూడా ప్యాక్ చేసిన తర్వాత స్టిక్కర్స్ అతికించాలి, తెలియాలి. చెక్ లిస్ట్, మొత్తం చెక్ లిస్ట్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోవాలి ఏమేమి ఇచ్చారు ఏమేమి మనం రిటర్న్ ఇచ్చేసాం. నెక్స్ట్ వన్, సో ఇక్కడ పోస్ట్ అసెస్మెంట్ ప్యాకెట్ సీల్ ఫామ్ ఇది. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పోస్ట్ అసెస్మెంట్ ఏంటి ఎలా జరిగింది ఇక్కడ చూడండి, యూడైస్ కోడ్ రాయాలి, స్కూల్ నేమ్ రాయాలి, అండ్ నెక్స్ట్ వన్ గ్రేడ్ ఏదైతే అది కాంబినేషన్ అది రాయాలి. నెక్స్ట్ ఏ ఫీల్డ్ ఇన్విజిలేటర్ అయితే ఆ ఫీల్డ్ ఇన్విజిలేటర్కి సంబంధించినటువంటి కాంబినేషన్ తెలుసు కదా, కాంబో 1, 2, 3 అట్లా. నెక్స్ట్ వన్ నేమ్ రాయాలి, టైం ఎప్పుడు క్లోజ్ అయింది, సో ఎఫ్ఐ క్లోజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీ ముందరే చేశారంటే ఎస్, ఓకే. హెచ్ఎం నేము సేమ్ యూడే, హెచ్ఎం ఫోన్ నెంబర్, ఇది ఫామ్. అండ్ నెక్స్ట్ వన్ రీకన్సలేషన్ ఫామ్ అని ఉంది ఇక్కడ చూడండి ఒకసారి, టు బి ఫీల్డ్, సో హెచ్ఎం ఎవరు ఇది ఫిల్అప్ చేయాల్సింది హెచ్ఎం. సో ఇక్కడ చూడండి 6th క్లాస్లో 40, 8th క్లాస్ అంటే 6th అంటే 7th అంటే 40, 40 9thలో. సో 80 కాంబో రాశారు, కాంబో వాళ్ళే రాశారు. సో కాంబో 1, 2, 3లో ఏవైతే ఉన్నాయో అవి రాయండి. అండ్ నెక్స్ట్ వన్ పేపర్కి వస్తే టిక్ చేయండి ఇక్కడ ఏది సబ్జెక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ రిసీవ్డ్ ఎన్ని, యూటిలైజ్డ్ ఎన్ని, అండ్ నెక్స్ట్ వన్ అన్యూజ్డ్ ఎన్ని. సో వాళ్ళు 40 ఇచ్చారు, మనం 36 యూటిలైజ్ చేసాం, మిగిలినవన్నీ 4 అవి యూజ్ చేయలేదండి. సో నంబర్ ఆఫ్ ఓఎంఆర్స్ చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ ఓఎంఆర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, రిసీవ్డ్ ఎన్ని, యూటిలైజ్డ్ ఎన్ని, నెక్స్ట్ అన్యూజ్డ్ ఎన్ని. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చనర్స్ ఇచ్చాడు, క్వశ్చనర్స్ అని మీకు చెప్పాను పార్ట్ 2, దానికి సంబంధించి కూడా క్వశ్చనర్స్ ప్రతి ఒక్క విద్యార్థులు చేయాలి కదా. సో 40 ఇచ్చారు క్వశ్చనర్స్, 36 ఓకే అయ్యాయి, సో 7 యూజ్ చేయలేదంట.
అండ్ నెక్స్ట్ వన్ హెచ్ఎం నేము, యాజ్ యూజువల్ ఫోన్ నెంబరు, సిగ్నేచర్, స్టాంప్. సో ఓవరాల్గా ఇక్కడ ఇలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ సో ఏం చేయాలి, ప్యాకింగ్ అండ్ రిటర్నింగ్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ 2 సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి ఇక్కడ. సో లొకేషన్ ఇది వీళ్ళు ఎవరెవరికి మనం ప్యాకింగ్ చేయాలనేది సపరేట్గా ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లలో వస్తూ ఉంది. దాని బేస్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారిని కన్సిడర్ చేసి దాని ప్రకారం మనం చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు కూడా ఇచ్చారు, ఇక్కడ చూడండి ఓన్లీ యూజ్డ్ ఓఎంఆర్స్ ఎవరెవరికి పంపించాలని 2 సపరేట్ ప్యాకేజ్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఏమేమి పంపించాలి, ఎస్సీఆర్టీ ఆఫీస్కి అయితే ఏం పంపించాలని. సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఏం పంపించాలంట, యూజ్డ్ అన్యూజ్డ్ క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి పీపుల్ క్వశ్చనైర్స్ అండ్ అదర్ ఫార్మ్స్. అండ్ నెక్స్ట్ వన్ వాళ్ళు అక్కడ నుంచి ఎస్సీఆర్టీ ఆఫీస్కి ఏమవుతాయంట, ఓఎంఆర్స్, యూజ్డ్ ఓఎంఆర్స్, ప్రీసీల్ అండ్ అటెండెన్స్ ఫార్మ్స్ వాళ్ళు అక్కడికి వెళ్తాయంట. సో ఇది ఎవరు పంపించాలి ఏంటి అనేది మనకు వాట్సాప్లో తెలియజేస్తారు, లేదా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారిని అడగడము, మళ్ళీ ఎంఆర్సీని ఒకసారి కన్సల్ట్ అవ్వడం మంచిది. సో నెక్స్ట్ వన్ ఆల్రెడీ మీకు ట్రైనింగ్ ఇచ్చింటారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళు ట్రైనింగ్లో చెప్పింటారు. సో ఇక్కడ కూడా ఒకసారి చూడడము 2 సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ప్యాకింగ్ అండ్ రిటర్నింగ్ డీటెయిల్స్ అని ఇచ్చాడు. సో గ్రేడ్ ఎక్స్, గ్రేడ్ వై అంటే కన్నా 7th 9th అనుకుంటే, సో మనము ఒక కవర్లో ఇలా యూజ్ చేయాలి. ఇంకా ఎన్వలప్ కవర్ 1, ఎన్వలప్ కవర్ 2. సో ఓఎంఆర్స్, ప్రీసీల్ అండ్ అటెండెన్స్ ఫార్మ్స్. సో ఇది సపరేట్ గ్రేడ్, ఇది ఒక సపరేట్ గ్రేడ్కు ఎన్వలప్ కవర్స్ వాళ్ళు పెట్టారనమాట. సో గ్రేడ్ ఏ, సో యూజ్డ్ గ్రేడ్ ఏలో ఎన్వలప్ 1, గ్రేడ్ బి ఎన్వలప్ 2. నెక్స్ట్ పోస్ట్ అసెస్మెంట్ అండ్ రీకన్సిలేషన్ ఫార్మ్స్ అని ఉన్నాయి. సో వాట్సాప్లో వచ్చినది కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తున్నాను. బట్ కన్సిడర్ చేయాల్సింది మనము హెచ్ఎం గారిని అడిగి, మీకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్స్ అడిగి వాళ్ళ ప్రకారమే చేయాలి మనం. అండ్ నెక్స్ట్ వన్ స్కూల్ వైజ్ ప్యాకేజెస్, మండల వైజ్ ప్యాకేజెస్ ఎలా చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సేమ్ యాజ్ యూజువల్. సో క్వశ్చన్ పేపర్స్, పీపుల్ క్వశ్చనైర్స్, అన్యూజ్డ్ ఆల్ ఫార్మ్స్ ఒక ప్యాకెట్. నెక్స్ట్ యూజ్డ్ అన్యూజ్డ్ క్వశ్చన్ పేపర్స్, పీపుల్ క్వశ్చనైర్స్, ఇదొక గ్రేడ్, ఇదొక గ్రేడ్, సపరేట్గా గ్రేడ్ వైజ్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ ఆల్ ఫార్మ్స్. నెక్స్ట్ వన్ సో మనం అంతా అయిపోయిన తర్వాత స్టిక్కర్స్ అతికించాలి. ఇవి చూడండి రిటర్న్ ఓఎంఆర్ ఎన్వలప్. సో 5, 7, 9కు యూజ్డ్ అని అన్యూజ్డ్ అని స్టిక్కర్స్ అతికించాలి ఓఎంఆర్ సీట్స్ ఉన్నటువంటి ఒక ఫార్మ్స్ మీద. సో అది ఈ స్టిక్కర్. సో ఇది ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ప్యాక్ అండ్ సీల్, రీసీల్, అటెండెన్స్ ఫార్మ్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని మీరు చేయాలి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వాట్సాప్లో వచ్చినవి కూడా ఉన్నాయి. సో మీకు ఏమన్నా కాల్ సెంటర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఏదైనా సో ఏమైనా ఈవెంట్స్ జరిగినా, ఎటువంటి యాంటిసిపేటెడ్ అని జరిగినా కూడా ఈ నెంబర్స్కు వాళ్ళ హెల్ప్ లైన్కు ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారని. అండ్ నెక్స్ట్ వన్ సో మనకు వాట్సాప్లో వచ్చినవి ఇవి, బట్ అడిగి ఒకసారి కన్సిడర్ చేయండి. ప్యాకెట్స్ విధానం ప్రతి తరగతికి కూడా. సో ఫీల్డ్ ఇన్విజిలేటర్ ఉంటాడు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్స్ను 3 ప్యాకెట్స్గా అన్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళను అడిగి మాత్రమే మనం చేయాలి. ఇవి వాట్సాప్లో వచ్చినవి. ఫస్ట్ ప్యాకెట్లో ఏమేమి ఉన్నాయి చూడండి. హెచ్ఎం సిగ్నేచర్, స్టాంప్, అవసరమైన ఫార్మ్స్ అని చూడండి ఇక్కడ ఏమున్నాయి. సపరేట్ ఎన్వలప్లో ఉన్న యూజ్డ్ ఓఎంఆర్స్, స్టూడెంట్ అటెండెన్స్ షీట్, ప్రీసీల్ ఫాము, నెక్స్ట్ పోస్ట్ అసెస్మెంట్ ప్యాకెట్, సీల్, ఇవన్నీ కూడా ఫస్ట్ ప్యాకెట్లో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ప్యాకెట్ ఇక్కడ చూడండి. సో క్వశ్చన్ పేపర్స్ అండ్ క్వశ్చనైర్స్. థర్డ్ ప్యాకెట్లో అన్యూజ్డ్ మెటీరియల్స్ ఉన్నాయని చెప్పారు. సో స్టిక్కర్స్ అంటించి వివరాలు రాయాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.